Hi students, 8th class English semester 2 5th lesson చూసుకుంటే ది సమిట్ విత్ ఇన్ అంటే లోపల శిఖరం. తెలుగు అర్థం లోపల శిఖరం. ఒకసారి లెసన్ చూసుకుందాం. మేజర్ హెచ్పిఎస్ అహ్వాలియా was a member of the first successful Indian expedition to Mount Everest in 1965. 1965లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి విజయవంతమైన భారతీయ యాత్రలో మేజర్ హెచ్పిఎస్ అహ్వాలియా అనే వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్, how did he feel when he stood on the highest point in the world? How did he feel when he stood on the highest point in the world? ప్రపంచంలో ఎత్తైన ప్రదేశంలో నిలబడినప్పుడు అతనికి ఎలా అనిపించిందో ఒకసారి చూద్దాం. Let us hear his story in his words. Climbing the summit and then the more difficult task of the climbing the summit within. శిఖరాన్ని ఎక్కడం, ఆ తర్వాత శిఖరాన్ని ఎక్కడం అనే అతి కష్టమైన పని గురించి అతను మాటలో విందాం. ఇప్పుడు లెసన్లోకి ఒకసారి వెళ్దాం. ఆఫ్ ఆల్ ది ఎమోషన్ విచ్ సర్జ్డ్ త్రూ me as I stood on the summit of Everest, looking over miles of the panorama below us, the dominant one I think was humility. ఇక్కడ సర్జ్ అంటే తెలుగు అర్థం అలలుగా వచ్చిపోడు, త్రూ అంటే మొదటి నుండి చివరి వరకు, పనోరమా అంటే నాలుగు దిక్కులను చూడగలుగుట అని మీనింగ్, డామినేట్ అంటే గంభీరమైన లేదా శక్తివంతమైన. అయితే ఇప్పుడు నేను ఎవరెస్ట్ శిఖరంపై నిలబడి మా క్రింద మైళ్ళ దూరం నుండి దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నాలో ఉప్పొంగిన అన్ని భావోద్వేగాలను ప్రధానమైన వినయం అనే నేను అనుకుంటున్నాను. అంటే ఎవరెస్ట్ పై శిఖరం నుండి నిలబడి కింద దృశ్యాలు చూస్తున్నప్పుడు వినయం, ప్రధానమైనది వినయం అని నేను అనుకుంటున్నానని ఎవరు చెప్తున్నారు? హెచ్పిసిఎస్ అహ్వాలియా. ది ఫిజికల్ ఇన్ మీ seemed to say thank God it's all over. However, instead of being jubilant, there was tinge meaning కొద్దిపాటి రంగు, అంటే కొంచెంగా రంగు అన్నమాట. tinge meaning of sadness. What it because I had already done the ultimate in climbing and there would be nothing higher to climb and all roads hereafter would lead down. అంటే నాలో నా శారీరక భావన ఏమని చెప్తుంది? దేవునికి ధన్యవాదములు, అంతా అయిపోయింది అని చెబుతుంది అని అనిపించింది. కానీ ఆనందించడానికి బదులుగా విచారం యొక్క నీడ కనిపించింది. నేను ఇప్పటికే చివరిగా ఎక్కడం పూర్తి చేశాను. ఏది? ఎవరెస్ట్. మరియు ఎక్కడానికి ఏమీ ఉండదు. మరియు ఇకపై అన్ని రోడ్లు కిందకు దారి తీస్తాయని కాబట్టి అని ఎవరు అనుకుంటున్నారు? హెచ్పిఎస్ అహ్వాలియా తన మాటల్లో ఇలా చెప్తున్నాడు. బై క్లైంబింగ్ ది సమిట్ ఆఫ్ ఎవరెస్ట్ యు ఆర్ overwhelmed by a deep sense of joy and thankfulness. ఓవర్వెల్మ్ అంటే పూర్తిగా లోబర్చుకోను లేదా వశం చేసుకోను. హియర్ ఆఫ్టర్ అంటే ఇక మీద, ఇటు నుండి. ఇక్కడ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా మీరు లోతైన ఆనందాన్ని మరియు కృతజ్ఞతను ఉప్పొంగిపోతారని తెలియజేస్తున్నారు. ఇట్ ఈజ్ ఏ జాయ్ విచ్ లాస్ట్స్ ఏ లైఫ్ టైమ్. ది ఎక్స్పీరియన్స్ చేంజెస్ యూ కంప్లీట్లీ. ది మ్యాన్ హూ
has been to the mountains is never the same again. అది జీవితాంతం నిలిచి ఉండే ఆనందం. ఆ అనుభవం మిమ్మల్ని పూర్తిగా మారుస్తుంది. పర్వతాలకు వెళ్ళినప్పుడు వ్యక్తి మళ్ళీ ఎప్పుడూ ఒకేలాగా ఉండడు. యాజ్ ఐ టుక్ బ్యాక్ at life after climbing Everest, I cannot help remarking about the other summit, the summit of the mind, no less formidable and no easier to climb. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత జీవితాన్ని తిరిగి చూసుకుంటున్నప్పుడు ఆ మరొక శిఖరం గురించి నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఒక శిఖరం ఎక్కిన తర్వాత మరో శిఖరం గురించి ఉండలేకపోతున్నానని చెప్తున్నాడు. ఆ మనసు యొక్క శిఖరం అంత బలీయమైనది, అంత హృదయానికి తాకింది కాదు, మరి ఎక్కడానికి సులభము కాదని తెలియజేస్తున్నారు. ఎవరు? హెచ్పిఎస్ అహ్వాలియా. Even when getting down from the summit, once the physical exhaustion had gone, I began asking myself the question why I had climbed Everest. ఎవరెస్ట్ శిఖరం నుండి పూర్తి చేస్తున్నప్పుడు కూడా శారీరక అలసట, అంటే ఎక్కుతుంటున్నారు కదా, శారీరక అలసట తగ్గిన తర్వాత నేను ఎవరెస్ట్ ఎందుకు ఎక్కానని నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను. వై డిడ్ ది యాక్ట్ ఆఫ్ రీచింగ్ ది సమిట్ హ్యావ్ సచ్ ఏ హోల్డ్ ఆన్ మై ఇమాజినేషన్? ఇట్ వాజ్ ఆల్రెడీ ఏ థింగ్ ఆఫ్ ది పాస్ట్, సంథింగ్ డన్ ఎస్టర్డే. విత్ ఎవ్రీ పాసింగ్ డే ఇట్ వుడ్ బికేమ్ మోర్ రిమోట్. అంటే శిఖరాన్ని చేరుకోవడం నా ఊహలపై ఎందుకు అంత పట్టు సాధించిందంటే, శిఖరంపై చేరుకోవడంకి అంత పట్టు సాధించిందంటే నిన్న జరిగిన విషయం ఇప్పటికీ గతానికి సంబంధించింది. రోజుకి అది మరింత దూరం అవుతుందని అలా పట్టు సాధించి శిఖరానికి ఎక్కడంలో నా ఊహలకి అంతుపట్టనేది విజయంగా తెలియజేస్తుంది. And then what would remain? Would my memories fade slowly away? ఆపై ఏమి మిగిలి ఉంటుందో? నా జ్ఞాపకాలు నెమ్మదిగా మసకబారుతాయి. ఇమాజినేషన్ అంటే భ్రాంతి, ఫేడ్ అంటే వెలిసిపోవడం. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే, ఆల్ దీస్ థాట్స్ లెడ్ మీ క్వశ్చన్స్ myself as to why people climbed mountains. It is not easy to answer the question. అంటే ఇక్కడ దీస్ అంటే ఇవి ఈ అని అర్థం. ఈ ఆలోచనలన్నీ నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. ప్రజలు పర్వతాలు ఎందుకు ఎక్కుతారు అని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. ది సింప్లెస్ట్ ఆన్సర్ వుడ్ బి, as others have said, because it is there, it presents great difficulties. Man takes delight in overcoming obstacle meaning ఆటంకం. డిలైట్ అంటే సంతోషము లేదా ఆనందం. ఇక్కడ సరళమైన సమాధానం ఏమిటంటే, ఇతరులు చెప్పినట్లుగా, ఎందుకంటే ఇది నిజం, ఇది చాలా కష్టాలను అందిస్తుంది. మనిషి అడ్డంకులను అధిగమించడంలో ఆనందిస్తాడు. ఇప్పుడు మనం ఏదైనా సాధించామనుకో ఎంత ఆనందిస్తామో, అలాగే ప్రతి వ్యక్తి ఆ సాధించడంలో ఆనందం ఉంటుంది. ఆ మౌంటైన్ ఎక్కడంలో అడ్డంకులు భౌతికమైనవే. మౌంటైన్ ఎక్కినప్పుడు కష్టం ఉంటుంది, దాన్ని సాధించడంలో చాలా ఆనందం ఉంటుంది. A climbing to a summit means endurance, persistence and willpower. The demonstration of these physical qualities is no doubt exhilarating, as it was for me also. అంటే శిఖరాన్ని ఎక్కడం అంటే ఓర్పు,
పట్టుదల మరియు సంకల్ప శక్తి ఉండాలి. ఈ శారీరక లక్షణాల ప్రదర్శన నిస్సందేహంగా ఉల్లాసకరమైనది. అది నాకు కూడా అనిపించింది. మనము శిఖరం ఎక్కాలంటే ఏం చేయాలి? ఓర్పు ఉండాలి, ఎక్కగలమనే పట్టుదల ఉండాలి, సంకల్పం ఉంటే మనం వెళ్ళడానికి ఉల్లాసంగా ఉంటుందని తెలియజేస్తుంది. I have a more personal answer to the question. From my childhood, I have been attracted by mountains. I had been miserable, lost when away from the mountains in the plains. ఈ ప్రశ్నలకు నా దగ్గర వ్యక్తిగత సమాధానం ఉంది. నా బాల్యం నుంచి పర్వతాల పట్ల ఆకర్షితుడినయ్యాను. మైదానాల్లోని పర్వతాలకి దూరంగా ఉన్నప్పటికీ నేను చాలా బాధపడ్డాను, దారి తప్పాను అని తెలియజేస్తున్నారు. మౌంటైన్స్ ఆర్ నేచర్ అట్ ఇట్స్ బెస్ట్. దేర్ బ్యూటీ అండ్ మెజెస్టిటీ పోజ్ ఏ గ్రేట్ ఛాలెంజ్ అండ్ లైక్ మెనీ I believe that mountains are a means of communication with God. పర్వతాలు ప్రకృతికి అత్యుత్తమైనవి. వాటి అందం మరియు ఘనత ఒక గొప్ప సవాలుని కలిగిస్తాయి. మరియు చాలామందిలాగే నేను కూడా పర్వతాలు దేవునితో సహవాసానికి ఒక మార్గంగా నమ్ముతాను. Once having granted this, the question remains why Everest, because it is the highest, the mightiest, and has defied my many previous attempts. It takes the last ounce of one energy. It is brutally struggling with rock and ice. Once taken off, it cannot be given up halfway, even when one's life is at stake. దీన్ని ఒకసారి ఆమోదించిన తర్వాత ఎవరెస్ట్ ఎందుకు అనే ప్రశ్న మిగిలిపోయింది. ఎందుకంటే ఇది అత్యుత్తమైనది, శక్తివంతమైనది మరియు మునుపటి అనేక ప్రయత్నాలను ధిక్కరించింది. ఇది ఒకరి శక్తిలో ఒకరి అంశను తీసుకుంటుంది. ఇది రాతి మరియు మంచుతో కూడుకున్న పోరాటం ఒకసారి చేపట్టిన తర్వాత ఒకరి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా దాన్ని సగంలో వదులుకోలేము. అంటే సగంలో ఎక్కినప్పుడు ఏదైనా ప్రాణానికి ప్రమాదం వచ్చినప్పుడు కూడా వదులుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ది ప్యాసేజ్ బ్యాక్ ఈజ్ డిఫికల్ట్ యాజ్ ది ప్యాసేజ్ ఆన్వర్డ్, అండ్ దెన్ వెన్ హీ సమిట్ ఈజ్ climbed, there is an exhilaration, the joy of the having done something, the sense of a battle fought and win. There is a feeling of victory and of happiness. తిరిగి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం అలాగే కష్టం. ఆపై శిఖరాన్ని ఎక్కినప్పుడు అక్కడ ఉల్లాసం, ఏదో చేశామని ఆనందం, యుద్ధం చేసి గెలిచిన భావన ఉంటాయి. విజయం మరియు ఆనందం యొక్క భావన ఉంటుంది. Glimpsing a peak in the distance, I get transported to another world. దూరంగా ఉన్న ఒక శిఖరాన్ని చూస్తూ నేను వేరే లోకానికి తీసుకెళ్ళబడ్డాను. I experience a change within myself. One can only call it mystical by its beauty, artfulness, might, ruggedness, and the difficulties encountered on the way. The peak draws me to it as Everest did. It is a challenge that is difficult to resist. అంటే దీన్ని మానసికంగా మాత్రమే పిలుస్తారు. దాన్ని అందము, పరాక్రమము, కఠినత్వము మరియు మార్గంలో ఎదురయ్యే ఇబ్బందుల ద్వారా ఆ శిఖరాన్ని నన్ను అడ్డుకోవడం కష్టంగా దాని వైపుకు ఆకర్షిస్తుంది. Looking back, I find that I have not yet fully explained why I climbed Everest. It is like answering a question: why you breathe? Why do you help your neighbor? Why do you want to do good acts?
దేర్ ఈజ్ నాట్ ఫైనల్ ఆన్సర్ పాసిబుల్. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎవరెస్టు ఎందుకు ఎక్కాననే ప్రశ్న సమాధానం ఇచ్చినట్లే. మీరు ఎందుకు ఊపిరి పీల్చుకుంటారు? మీరు మీ పొరుగు వారికి ఎందుకు సహాయం చేస్తారు? మీరు మీ మంచి పనులు ఎందుకు చేయాలనుకుంటున్నారు? దీనికి తుది సమాధానం సాధ్యం కాదు. And then there is the fact that the Everest is not just a physical climb. The man who has been to the mountain top becomes conscious in a special manner of his own smallness in this large universe. మరియు ఎవరెస్ట్ కేవలం భౌతిక అధిరోహణ కాదు అనే వాస్తవం ఉంది. పర్వత శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి ఈ విశాల విశ్వంలో తన చిన్నతనాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో స్పృహలోకి తీసుకుంటాడు. ది ఫిజికల్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఏ మౌంటైన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది అచీవ్మెంట్. దేర్ ఈజ్ మోర్ టు ఇట్ దెన్ దట్. ఇట్ ఈజ్ ఫాలోడ్ బై ఏ సెన్స్ ఆఫ్ ది fulfillment. There is the satisfaction of a deep urge to rise above one's surrounding. It is the eternal love for adventure in man. The experience is not merely physical, it is emotional, it is spiritual. అంటే పర్వతాన్ని భౌతికంగా జయించడం అనేది విజయంలో ఒక భాగం మాత్రమే. దానిలో అంతకు మించి ఇంకొకది ఉంది. దాని తర్వాత సంతృప్తి భావన కలుగుతుంది. అంటే పర్వతము అధిరోహించడం, తన పరిసరాలను అధిగమించాలనే లోతైన కోరిక యొక్క సంతృప్తి కూడా ఉంటుంది. అది మనిషిలోని సాహసం పట్ల శాశ్వతమైన ప్రేమ అనుభవం. కేవలం భౌతికమైనదే కాదు, అది భావోద్వేగమైనది కూడా, ఆధ్యాత్మికమైనది కూడా. Consider a typical climb towards the summit. On the last highest view, are you sharing a rope with another climber? You film in. He cuts the steps in the hot ice. Then he believes and you inch your way up. The climb is grim. చివరి ఎత్తులో శిఖరం ఒకవైపు సాధారణ ఆరోహణ పరిగణించండి. మీరు మరొక అధిరోహకుడిగా తాడును పంచుకుంటున్నారు. మీరు గట్టిగా లోపలికి దిగుతారు. అతను గట్టి మంచులో మెట్లు కోస్తాడు. తరువాత అతను అడ్డుకుంటాడు మరియు మీరు మీ మార్గాన్ని అంగుళం పైకి తీసుకువెళ్తారు. అతను ఎక్కడం భయంకరంగా ఉంది. You strain every nerve as you take every step. Famous climbers have left records of the help given by others. They have also recorded how they needed just that help, else they might have given up. Breathing is difficult. You cause yourself for having let yourself in for this. You wonder why you ever undertook the ascent. There are moments when you feel like going back. It would be sheer relief to be down instead of up, but almost at once you snap out of that mood. There is something in you that does not let you give up the struggle. మీరు ప్రతి అడుగు వేసేటప్పుడు ప్రతి నరాన్ని ఒత్తిడికి గురి చేస్తాయి. మనము వేసే ప్రతి అడుగు నరాలకు సంబంధించింది. అంటే పర్వతాలు ఎక్కేటప్పుడు నరాలకి సంబంధించింది. ప్రసిద్ధి పర్వతారోహకులు ఇతరులు ఇచ్చిన సహాయం యొక్క రికార్డులను వదిలివేస్తారు. వారికి ఆ సహాయము ఎలా అవసరమో కూడా వారు నమోదు చేశారు. లేకుంటే వారు వదులుకొని ఉండవచ్చు. ధైర్యం చేయడం కష్టం. దీని కోసం మిమ్మల్ని మీరు అనుమతించుకున్నందుకు మిమ్మల్ని మీరు శపించుకుంటారు. అంటే కష్టం ఎక్కువైనప్పుడు బాధపడుతుంటారు లేదా ఇబ్బంది పడుతుంటారు. మీరు ఎప్పుడైనా ఆరోహణను ఎందుకు చేపట్టారు? మీరు అంటే ఇది ఎందుకు ఎక్కగలుగుతామని కొద్దిగా మీరు
ఆశ్చర్యపోతారు. మీరు తిరిగి వెళ్ళాలని భావించే క్షణాలు ఉన్నాయి. మీరు తిరిగి వెళ్ళాలని భావించే క్షణాలు పైకి వెళ్ళడానికి బదులు కిందకి వెళ్ళడం చాలా ఉపశమనం కలిగిస్తుంది. అంటే అటు చూశారు కదా పిక్చర్లోపు ఎలా ఉందో, అలా పైకి వెళ్ళడానికి బదులు కిందకి వెళ్ళడానికి ఉపశమనం కలిగిస్తుంది. కానీ దాదాపు ఒకేసారి మీరు ఆ మానసిక స్థితి నుండి బయటపడతారు. మీలో ఏదో ఉంది, అది మిమ్మల్ని పోరాటాన్ని వదులుకోనివ్వదు. అంటే మనలో ఉన్న శక్తిని, మనలో ఉన్న ధైర్యాన్ని ముందుకు వెళ్ళడానికి తీసుకువెళ్తుంది. And you go on, your companion keep up with you just another 50 feet or 100. Maybe you ask yourself, is there no end? You look at your companion and he looks at you. You draw inspiration from each other, and then without first being aware of it, you are at the summit. అంటే మీరు ముందుకు సాగండి, అంటే అక్కడ పర్వతాలకు అధిరోహించడానికి ముందుకు వెళ్ళండి. మీ సహచరుడు మీతో పాటు ఉంటాడు, అంటే మీకు సహాయం చేయడానికి మీతో ఉంటారు. మరో 50 అడుగులు లేదా 100, బహుశా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. అంతము లేదా మీరు మీలో సహచరుడు చూస్తారు, అంటే ఏమైనా జరిగితే వెనుక వచ్చిన సహచరుడు అవి చూస్తారు మరియు అతను మిమ్మల్ని చూస్తాడు. మీరు ఒకరి నుండి ఒకరు ప్రేరణ పొందుతారు. ఆపై మొదట దాని గురించి తెలియకుండా మీరు శిఖరాగ్రంలో ఉన్నారు. అంటే అక్కడ శిఖరం చూసారా, ఒకరు సహాయంగా ఇంకొకరు ఉంటారు. అవతల ఏం జరుగుతుందో లేదని 100 అడుగులు దూరంలో 50 అడుగుల దూరంలో చూస్తారు అన్నమాట చెప్తున్నారు. Looking round from the summit, you tells yourself that it was worthwhile. Other silvery peaks appear through the cloud. If you are lucky, the sun may be on them. The surrounding peaks look like the jeweler necklace around the neck of the summit. Below, you see vast valley sloping into the distance. It is an ennobling, enriching experience to just look down from the summit of the mountains. You bow down and make your obeisance to whichever god you worship. అంటే శిఖరం నుండి చుట్టూ చూస్తే అది విలువైందేనని మీరు అనుకుంటారు. ఇతర వెండి శిఖరాలు మేఘాల గుండా కనిపిస్తాయి. మీరు అదృష్టవంతులైతే సూర్యుడు వాటిపై ఉండవచ్చు. చుట్టుపక్కల ఉన్న శిఖరాలు మీ శిఖరం మెడలో రత్నాలతో కప్పబడిన విలాసవంతమైన అలంకరణలు కనిపిస్తాయి. క్రింద మీరు దూరానికి వాలుగా ఉన్న విస్తారమైన లోయలను చూస్తారు. మౌంటైన్ శిఖరం నుండి కిందికి చూడటానికి ఒక అద్భుతమైన సుసంపన్నమైన అనుభవం. మీరు ఏ దేవుడిని పూజిస్తారో దానికి మీరు నమస్కరించి ఆ శిఖరం పైన చూస్తారు. I left on Everest a picture of Guru Nanak. Raut left a picture of goddess Durga. Doji left a relic of the Buddha. Edmund Hillary had buried a cross under a cairn in the snow. These are not symbol of the conquest but the reverence. నేను ఎవరెస్ట్ గురునానక్ చిత్రాన్ని ఉంచాను, రావత్ దుర్గాదేవి చిత్రాన్ని ఉంచాను, బుద్ధుని అవశేషమైన పుడోర్జెస్లేప్ ఎడ్మండ్ హిల్లరీ మంచులో ఒక శిలువను పెట్టాడు. ఇవి విజయానికి చిహ్నాలు కాదు, భక్తికి చిహ్నాలు అని తెలియజేస్తున్నారు. The experience of having climbed to the summit changes you completely. శిఖరాన్ని అధిరోహించిన అనుభవం మిమ్మల్ని పూర్తిగా మారుస్తుంది. There is another summit. It is within yourself. It is in your own mind. Each man carries within himself his own mountain peak. He must climb it, reach to full knowledge of himself. It is fearful and unscalable. It cannot climb
by anyone else. You yourself have to do it. The physical act of the climbing to the summit of the mountain outside is akin to the act of the climbing the mountain within. అంటే మరొక శిఖరం ఉంది, అది మీలోనే ఉంది, అది మీ సొంత మనసులోనే ఉంది. ప్రతి మనిషి తన సొంత పర్వత శిఖరాన్ని తనలో తాను మోస్తాడు. తనని తాను పూర్తిగా తెలుసుకోవాలంటే అతను దాన్ని అధిరోహించాలి. ఇది భయంకరమైనది మరియు కొలవలేనిది. దీన్ని మరెవరూ అధిరోహించలేరు. మరి దాన్ని పర్వత శిఖరాన్ని ఎక్కడనే భౌతిక చర్య, దాన్ని మీరే చూడాలి. The effects of both the climbs are the same. Whether the mountains you climb is physical or emotional and spiritual, the climb will certainly change you. It teaches you much about the world and about yourself. అంటే రెండు అధిరోహణల ప్రభావాలు ఒకేలా ఉంటాయి. మీరు ఒకే ఎక్కే పర్వతాన్ని శారీరకమైన మరియు లేదా భావోద్వేగమైన ఆధ్యాత్మికమైన ఆ అధిరోహణ ఖచ్చితంగా మిమ్మల్ని మారుస్తుంది. ఇది ప్రపంచం గుర్తించి మరి మీ గురించి మీకు చాలా బోధిస్తుంది. I venture to think that my experience as an Everester has provided me with the inspiration to face life ordeals resolutely. అంటే క్లైంబింగ్ ది మౌంటైన్ వాజ్ ది worthwhile ది ఎక్స్పీరియన్స్. ఎవరెస్టుగా నా అనుభవం చెబుతున్నాను. జీవితంలో కష్టాలను దృఢంగా ఎదుర్కోవాలి. నాకు ప్రేరణ ఇచ్చింది నా ధైర్యం. నేను ధైర్యంగా అనుకుంటున్నాను పర్వతాన్ని ఎక్కగలను అని ఒక విలువైన అనుభవం మీకు చెప్తున్నాను. ది conquest of the internal summit is the equal worthwhile. The internal summit are the perhaps higher than Everest. అంతర్గత శిఖరాన్ని జయించడం కూడా అంత విలువైంది. అంతర్గత శిఖరాలు బహుశా ఎవరెస్ట్ కంటే ఎత్తుగా ఉంటాయి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? HPS అహ్వాల్య తెలియజేస్తున్నారు. ఇలా నా సంఘటనలో ఇలా జరిగిందని తను గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. లెసన్ చూసుకుంటే 8th class 5th lesson దిస్ సమిట్ బిట్వీన్ లెసను ఎవరు తెలియజేస్తున్నారు? HPS అహ్వాల్య 1865లో మౌంటైన్ ఎవరెస్ట్ని అధిరోహించిన విషయము తెలియజేస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇదిగో పిక్చర్లో అతని ఫోటో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఎవరెస్ట్ శిఖరాలు ఎత్తడంలోపు ఉన్న ధైర్యము, సామర్థ్యము ఎలా ఉండాలి, వాటి గురించి వివరంగా అతను ఈ లెసన్ ద్వారా తెలియజేయడం జరిగింది.